వాయిస్ వస్తుంది. వస్తుంది మేడం. ఫోను ఎట్లా ఉంది? ఫిలిం రివర్స్ వస్తుందా? ఒకసారి చెప్పండి. వస్తుంది. రివర్స్ లోనే కరెక్ట్ గానే ఉందా వీడియో? రివర్స్ లో ఉందమ్మా. రివర్స్ ఉందండి. చూస్తున్నా. మరి నాకెందుకు నేను మామూలుగానే కనపడుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. బాగా వచ్చింది మేడం. ध्यान रखो. Deep breathing. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वृक्षं क्षीयमामृतात्. ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जनाः सुखिनो भवन्तु. Second position. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Vajraswasa. Release Aswini Mudra. Relax. Melabadi Kayakalpa position. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Vajraswasa. Release Aswini Mudra. Relax. శ్వాస చేసేసాను. రెండు చేతులు ఎదురుగా. సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనకాల, థర్డ్ స్టెప్ లో కాలు మీద అడుగులు. మూడు కలిపి చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. That's it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second right shuttle. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్.
కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. అప్ అప్ స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు ఎదురు. లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోలీ రిలాక్స్. మెడకి లెఫ్ట్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పాదాసన పొజిషన్. రీకాడాసన. Slowly. Hand exercises. రెండు చేతులు బాడీ పక్కన. కుడిచే 5 వేలు ముక్కులు ముద్ర. క్లాక్ యాంటీ క్లాక్ వేస్తాం. రివర్స్. కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు.
Reverse. Slowly relax. Energy passing. మెడ భుజాలు చేతి మోచేయి కింద భాగం అరిచేతులు చేతి వేళ్ళు చివరి భాగాలు మనోనేత్రంగా గమనిస్తూ రిలాక్స్. వైబ్రేషన్స్ వస్తున్న వాటిని గమనిస్తూ ఆయా భాగాలకి ప్రాణశక్తి చక్కగా అందుతూ అవన్నీ రిలాక్స్ అవుతూ ఆరోగ్యంగా ఉన్నట్లు భావం చేస్తూ రిలాక్స్. స్లోలీ సిట్అప్స్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. ఎదురుగా రెండు చేతులు నమ్మకం తలపై. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. స్లోలీ రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తాం. గుంజిళ్ళు తీయచ్చు, చేయగలిగిన చేయండి. నడుము చేయి మోచి కూర్చో. ఎడమ కాలు కాలు మెడలు ఎక్సర్సైజ్ చేద్దాం. పాదం గుండ్రంగా. లెఫ్ట్, రివర్స్, కచ్యక్రాసన పొజిషన్. Slowly relax. Second position. Slowly relax. Third position. రెండు చేతి బొటన వేళ్ళు కళ్ళెదురుగా. ఎడమ వైపు తిరిగేటప్పుడు కుడికాలు పాదం మునివేళ్ళ మీద లేపుతాం. కుడివైపు తిరిగేటప్పుడు ఎడమ కాలు పాదం మునివేళ్ళ మీద లేపాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఫోర్త్ది 5 వేలు ముక్కల ముద్ర. వెన్నుపూస పక్కగా స్పైన్కి పాదాలు మునివేళ్ళ మీద లేపుతూ చేతులు కొంచెంగా పైకి. Slowly. త్రికోణాసన పొజిషన్. కాళ్ళ మధ్య 2 లేదా 3 అడుగులు గ్యాప్. ఎడమ కాలు పక్కకి వెళ్ళేసి పాదాన్ని ఎడమ చేతితో ఎడమ కాలు మడాన్ని పట్టుకొని కుడి చేయి పైన స్ట్రైట్ గా త్రికోణాసన. Slowly relax. Right side. Slowly relax.
విలోమ త్రికోణాసనం. కుడి చేయండి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. కోణాసన్. పూర్తిగా లెఫ్ట్కి తిరిగి ఎడమ కాలు ముందుంది కదా, ఆ కాలు పక్కనే ఎడమ చేయి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. మోకాళ్ళు స్ట్రైట్ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. వీరభద్రాసనం చేద్దాం. రెండు చేతులు తాడాసన పొజిషన్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టండి. పూర్తిగా స్ట్రెచ్. లెఫ్ట్కి తిరిగేసేసి గ్యాప్ పెట్టుకోండి ఎంత వీలైతే అంత. తర్వాత చేతులు రెండింటిని విడదీయండి. మోకాలు కూడా బెండ్ చేస్తాం. ముందున్న కాలు ఎడమ కాలు బెండ్ చేస్తున్నాం. వెనకాల కాలు స్ట్రైటే ఉంటుంది. వీరభద్రాసనం. ఈ రెండు చేతులు ఎవరో లాగుతున్నట్లుగా భావన చేస్తూ స్ట్రెచ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అదర్ సైడ్. ముందు నమస్కార ముద్రలోకి వచ్చేసి లెఫ్ట్కి తిరగండి. మోకాలు ముందున్న కుడి కాలు బెండ్ చేయండి. తర్వాత చేతులు రెండింటిని స్ట్రెచ్. స్లోలీ నార్మల్ పొజిషన్. మళ్ళీ చేతులు రెండు స్ట్రెచ్. టర్న్ స్ట్రైట్. ఎదురుగా వచ్చేసేసి స్లోలీ రిలాక్స్. ఈ విధంగా వీరభద్రాసనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మలాసనం చేసేసేయండి. వృక్షాసనం అని ఉన్నాయి కదా, వృక్షాసనం చేసేసేయండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు మీద. కుడి చేయి లోపల కొన్ని ఓవర్లాప్ చేసి స్లోలీ రిలాక్స్. గరుడాసన్ అదర్ సైడ్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద. రెండు చేతులు బాగా సాగదీసిన తర్వాత ఎడమ కాలు ఎడమ చేతులు లోపల గుండా ఓవర్లాప్ చేస్తూ నమస్కారం. ఇప్పుడు నెమ్మదిగా కాలు మెల్లిపి కొంచెం బెండ్ చేసి స్లోలీ రిలాక్స్. సంతులాసనం చేద్దాం. ఎడమ చేయి పైన కుడి కాలు మడమ కాలు పిరుదులు తగిలేటట్లుగా హోల్డ్ చేసి స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు ముడిచి స్లోలీ రిలాక్స్. మలాసనం చేసేసేయండి. కాళ్ళ మధ్య ముందే గ్యాప్ పెట్టుకొని మీ కన్వీనియంట్ని బట్టి
స్లోలీ రిలాక్స్. సమయభావం వల్ల ఫస్ట్ తొందరగా ముగిస్తున్నాను. ఆసనం మీకు నచ్చితే ఉండండి. హిప్ రొటేషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి మోకాల్ని టైట్ చేసి అప్పర్ బాడీ వరకే రొటేషన్ ఇవ్వాలి. అప్పర్ బాడీ కూడా కాదు, నడుము ఇక హిప్ రీజియన్ ఉంది కదా, అక్కడ వరకు రొటేషన్. అప్పర్ బాడీ కూడా స్ట్రైటే ఉంటుంది. వలాసన్ వల్ల ఎక్కడైనా తుంటి భాగంలో మీకు నొప్పి అనిపిస్తుంటే సెట్ అయిపోతాం. ఇట్లా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారాలు చేద్దాం. సిట్టింగ్ ఒక 4-5 చూపిస్తాను, తర్వాత స్టాండింగ్. సిట్టింగ్ కొంచెం బాగా ఇబ్బందులు, బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు, డిస్క్ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు ఉండి చేయలేని వాళ్ళు ఉంటే సిట్టింగే చేయండి కొన్ని రోజుల పాటు. స్టాండింగ్ వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాస్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 नमस्कार. 1 नमस्कार. ओम भानुवे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 నమస్కార్. సూర్య నమస్కారాల్లో ఇది మొదటి వేరియేషన్, అంటే సింపుల్ గా సిట్టింగ్ సూర్య నమస్కారం ఎలా చేయాలో అది. ఇప్పుడు రెండోది సిట్టింగ్ లోనే రెండో టైపు, దానికి అది చేద్దాం. ఇంకొక 4. ఓకే. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. 5 పర్వతాసన్. ఇవి
మామూలుగా మంత్రాల కంటే నార్మల్ గానే బాగా వస్తుంది. 1 2 3 4 6 అష్టాంగాసనం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 ఫణీంద్రాసనం, 10 పాదహస్తాసనం, 11 తాడాసనం, 12 నమస్కార్. పర్వాలేదు, ఇది కూడా బాగానే వచ్చినట్టుంది. 12 కరెక్ట్ సూట్ అయింది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. మీ వీలు అనమాట, నెంబర్ కౌంటింగా లేకపోతే మనసులో అనుకుంటూ చేసేసి. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది చూడడానికి, కానీ చాలా చాలా ఈజీ, కానీ ఎఫెక్టివ్. ఆ మొదటి సూర్య నమస్కారాలు చేశాం కదా కూర్చొని, ఆ మోడల్తో పోలిస్తే ఇది ఇంకా బాగా ఎక్కువ లాభం. ఎందుకంటే కాలు ఇట్లా తీసుకొని ఇలా పైకి పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ముఖ్యంగా మరీ అవసరం. నర్వస్ సిస్టమ్ మనది ఎంత ఆరోగ్యంగా ఉందనేది మనం కాలు ఇలా లేపేదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇంత మాత్రం కూడా లేపలేకపోతున్నామంటే వెన్నుపూసల ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు. అందుకని ఇది మనసులో పెట్టుకొని మొదట్లోనే మనం ఇలా సూర్య నమస్కారాల ద్వారా కరెక్ట్ చేసుకుంటూ ఆసనాల్లో కూడా కొంచెం పెంచుకోవాలి స్టామినా అనేది. ఓకే, 1 నమస్కార్. ఓం పూష్ణే నమః. మనకు మనం చెక్ చేసుకోవడమే, సెల్ఫ్ చెక్. 3 పాదహస్తాసనం, 4 ఫణీంద్రాసనం, 5 పర్వతాసనం, 6 అష్టాంగాసనం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 ఫణీంద్రాసనం, 10 పాదహస్తాసనం, 11 తాడాసనం, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం హిరణ్య గర్భాయ నమః. 2 తాడాసనం, 3 పాదహస్తాసనం. ఎంత వీలైతే అంత ఏలాడేసేయండి. చేతులు ఇంకా వీలైతే ఇంటర్లాక్ చేసి కూడా ఇట్లా కాసేపు ఉండొచ్చు ప్రతి భంగిమలోను. 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం మరీచయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. ఈ విధంగా సిట్టింగ్వి 2 సూర్య నమస్కారాలు కూడా ప్రాక్టీస్ చేయండి, వదిలేదు. ఇప్పుడు నిలబడి మిగతా 4 మొత్తం 12 సూర్య నమస్కారాలు 3 వేరియేషన్స్ లో చూపిస్తున్నాను. ఎవరికి ఏది నచ్చితే అది చేయండి. మిక్సింగ్ కూడా బాగానే ఉంది. అంటే మొత్తం నిలబడే 12 చేయలేని వాళ్ళు ఒక 4 అట్లా, ఒక 4 ఇట్లా,
ఇంకొక 4 నిలబడి. అంటే మన సిట్టింగ్వి 2 రకాలు ఉన్నాయి కదా, 4, 4, ఇదొకటి 4. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంది మోడల్. వన్ నమస్కార్. ఓం ఆదిత్యాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन. 12 नमस्कार. Last 3. ओम सावित्रे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. Last 2. ओम अर्काय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 नमस्कार. Last 1. ओम भास्कराय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. 12 నమస్కార్. ఈ విధంగా 12 సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయొచ్చు. వరుసగా కంప్లీట్గా అన్ని ఒకటేగా చేయలేను కదా, కొంచెం చేంజ్గా ఇలా చేసుకోండి. 12. రిలాక్స్. రిలాక్స్ ఇన్ అమృతాసన్. కాళ్ళు చేతులు ఫ్రీగా, అరచేతుల ఆకాశాన్ని చూస్తూ శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సేతుబంధాసన చేద్దాం. పొజిషన్ జస్ట్ 2 అయిన తర్వాత మనం ఇవాళ సిట్టింగు బోర్లా పడుకొని చేయాలి. మీకు వీలైనంతే లిఫ్ట్ చేయొచ్చు ఈ విధంగా. నడుము కింద కూడా చేతులు పెట్టుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్.
బాడీకి ఇరువైపుల రెండు చేతులు లేదా 180 degrees తల కిందగా పెట్టి, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడివైపు చూస్తూ. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, తల ఎడం వైపు. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకో. తల ఆపోజిట్ డైరెక్షన్. కాళ్ళు ఎడమవైపు ఉన్నాయి కదా, తల కుడి వైపు తిప్పి మోకాలు మోచేయి యొక్క ఫోల్డింగ్, మోచేయి చివరి భాగాన్ని చూస్తుంది. కనుగుడ్లు తిప్పాలి. వీలైనంత వరకు తలను తిప్పాలి, థైరాయిడ్కి మంచిది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. వెన్నుపూస బాగా చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు సేతుబంధాసనం, ఇట్లా మర్కటాసనం, ఇవన్నీ చేసుకోవాలి ఈ భంగిమలో ప్రతిరోజు. టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు సేతుబంధాసనం బదులు మర్కటాసనం లేదా కందరాసనం పెట్టుకోండి. కందరాసనం అంటే ఓన్లీ నడుము వరకే లేపుతాము, పిరుదులు వీపు భాగం అన్ని నేల మీద ఉంటాయి. కందరాసనం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, ఒకసారి చేద్దాం, గుర్తొస్తుంది మీకు. కందరాసనం. శ్వాస వదిలేసి పొట్టం లోపలికి లాగి ఈ భాగం నడుము భాగం వరకే లిఫ్ట్ చేయాలి. పిరుదులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉన్నాయి. ఎక్కువగా టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా లిఫ్ట్ చేయలేరు నడుము భాగాన్ని. సో అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేల కేసి ప్రెస్ చేస్తాం. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ వైపు గుండా లేచి మార్జాలాసన, అధోముఖ స్థానాసనలోకి వచ్చేయండి. పొజిషన్ మోకాళ్ళ మీద నిలబడి శ్వాస తీసుకుంటూ వాక్. శ్వాస వదిలేసి వెన్నుపూస నాచులాగా చేసి గడ్డాన్ని ఛాతీ కాంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా భంగిమ అట్లా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వెన్నుపూసకి, గైనిక్ ప్రాబ్లమ్స్కి, ఎన్నిటికి అసలు ఇది అది అని చెప్పడానికి లేదు, ప్రతి వాడు చేయదగ్గవే ఇవన్నీ, ఎగ్జామ్షనే లేదు. మోకాళ్ళ మీద నిలబడలేని వాళ్ళు ఒక్కరికే ఎగ్జామ్షన్. ఈ మాత్రం కూడా నిలబడలేకపోతున్నారంటే సమస్య కొంచెం తీవ్రంగా ఉన్నట్టు. సెకండ్ పొజిషన్ చేయండి. నెక్స్ట్ చేయలేని వాళ్ళు మొదటిదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసన పొజిషన్కి వచ్చేయండి. ఇలా వజ్రాసనంలో కూర్చున్నాం కదా, ఎడమ కాలు చాపండి, ఈ కుడి కాలు ఫోల్డ్ చేసి దీన్ని బయటకు అనియండి. ఈ భంగిమలో ఉండి నెమ్మదిగా చేతుల్ని స్ట్రెచ్ చేసి నుదుటి భాగాన్ని నేల కానిచ్చి దీంట్లోనే కపోతాసన సెకండ్ వేరియేషన్. మోచేతులు ఇట్లా నేలకి టచ్ చేసి తలపైకి చూసి
ఛాతీ భాగం మోకాలు తగులుతుంది. టైల్ బోన్ సమస్య, సయాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది చేసుకోండి, బాగుంటుంది. ఇది వేరియేషన్ అద్భుతంగా పనికొస్తున్నారు. స్లోలీ అరిచేతులు ఒక్కటే నేల మీద ఉంచి మోకాళ్ళ పక్కగా వీలైనంతగా తలని పైకి చూస్తూ, ఈ టైంలో కేచరి ముద్ర వేసుకొని మాండవ్కి ముద్ర ప్రాక్టీస్ చేయండి. నాలికని గుండ్రంగా తిప్పడమే, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నోటి కుహరాన్ని కానిచ్చి రొటేషన్ ఇస్తూ ఉండాలి. దాన్ని మాతంగి ముద్ర, అదే మాండవ్కి ముద్ర అంటారు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ వజ్రంలోకి వచ్చేసేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్ రెండో కాలు మీకు కనపడాలని ఇటు తిరుగుతున్నాను. వజ్రాసనంలో కూర్చున్నాక కుడి కాలు చాపి ఎడమ కాలు ఫోల్డింగ్, ఎడమ కాలుని బయటకు అనేస్తాం ఈ విధంగా. Slowly relax. Second position. థర్డ్ది మోకాళ్ళ పక్కనే అరిచేతులు పెట్టి తల పైకి చూస్తూ స్లోలీ వజ్రాసనంలోకి వచ్చేసేయండి ఈ విధంగా. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకా అలసటగా ఏదైనా ఆసనంలో అలా అనిపిస్తే కాసేపు ఉండిపోండి. నిశ్చల స్థితిలో ప్రశాంతంగా శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఇలా రెండు అరిచేతులు ఒకదానిలో ఒకటి పెట్టి ధ్యాన ముద్రలో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతకుముందు చేసిన ప్రాణాయామం కానీ ఆసనం కానీ వేటి వల్ల అయితే అలసట వచ్చిందో అయినా అది ఆ శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే అక్కడికి దృష్టి మళ్ళిస్తామో శక్తి ప్రసారం అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అంటారు కదా. అంటే మనం ఎక్కడైతే అటెన్షన్ పెడతామో, అంటే మన యొక్క ఏకాగ్రంగా దృష్టి కేంద్రీకరిస్తామో అక్కడికి శక్తి ప్రసారం ఆటోమేటిక్గా నడుస్తుంది. నీరు ఎలా అయితే పల్లాని పాకుతూ ఉంటుందో, పల్లాని ప్రవహిస్తూ ఉంటుంది కదా, అదే విధంగా ఈ శక్తి కూడా అంతే. మనం యొక్క మన దృష్టి ఎక్కడైతే కేంద్రీకరిస్తామో అక్కడికి వెళ్ళిపోతుంది శక్తి ఆటోమేటిక్గా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మండూకాసనం చేసేద్దాం. ఆల్రెడీ భుజంగాసనంలో ఉన్నాం కదా, ఇక్కడ కొన్ని చేయగలిగినవి చేసేసి తర్వాత మనం భుజంగాసనకి వెళ్తాం. బోర్ల గురించి రెండు చేతులు పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర బ్రహ్మముద్ర అంటాం దీన్ని తీసుకొచ్చి నాభిస్థానం దగ్గర పెట్టి డీప్ బ్రీతింగ్ ఒకసారి తీసుకోండి. ప్రెస్ చేయొద్దు, ఇప్పుడే జస్ట్ ప్లేస్ చేయండి, నాభిస్థానం దగ్గర పెట్టండి అంతే. బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస వదిలేసాక పొట్టని బాగా లోపలికి లాక్కున్నాక అప్పుడు ఛాతి భాగాన్ని మోకాళ్ళకి తగిలిస్తూ తల ఎదురుగా చూస్తూ ఉండాలి. మండూకాసనం. తల కిందకు దించొద్దు. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ చేద్దాం. చిన్ముద్ర కాలి గజ్జల దగ్గర. ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్, ఆక్యుప్రెషర్ పాయింట్స్. వాటికి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇలా మనం ఈ ప్లేస్లో చేతులు పెట్టినప్పుడు ఈ చేతి బొటన వేలు యొక్క ఎముక, ఈ ఎముక చూపుడు వేలు యొక్క ఎముక, ఇవి తగులుతా అక్కడే స్టిములస్ జరుగుతుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్. స్లోలీ రిలాక్స్. ప్రతి ఆసనంలో వీలైతే 2 నిమిషాలు, చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే కనీసం 1/2 నిమిషం అని ఉండాలి, మినిమం వచ్చి 1/2 నిమిషం. ఓకే, రెండు అరిచేతులు ఒకదాన్ని
స్లోలీ రిలాక్స్. శశాంకాసన్. రెండు చేతులు స్ట్రెచ్. నుదుటి భాగాన్ని నేలకు తగిలిస్తూ చేతులు పూర్తిగా ముందుకు చాపు. బాలాసన్. రెండు చేతులు ఆకాశాన్ని చూస్తూ చేతులు కాళ్ళ పక్కనే వెనక్కి తీసుకొచ్చి ఈ విధంగా స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయాలి. ఉత్తాన మండుకాసన్. రెండు చేతులు బాగా స్ట్రెచ్, క్రాస్గా పెట్టి వీపు వెనకాల ఉత్తాన మండుకాసన్. చాలా చాలా మంచిది ఇది కూడా. నడుము నొప్పి ఉన్న వాళ్ళు, డిస్క్ సమస్యలుండి శశాంకాసన చేయలేని వాళ్ళు ఇలా ఉత్తాన మండుకాసంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు భుజంగాసనలోకి వచ్చేయండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, slowly relax. Second position, మోచేతుల నేల మీద. Deep breathing, lift, slowly relax. Third position, రెండు అరిచేతులు ఛాతీ పక్కన. Deep breathing, lift, ఛాతీ భాగము తల లిఫ్ట్ చేసి కాళ్ళు నేల మీద, చేతుల్ని బాడీకి ఇరువైపులా చెవుల దాకా లిఫ్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. దీన్ని సర్పాసన్ అంటాం. రెండు చేతులు పిరుదల మీద, నాలుగోది కూడా సర్పాసన. ఇది కూడా డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ది, రెండు చేతులు అరిచేతులు ఒకదాని మీద ఒకటి లిఫ్ట్ పూర్తిగా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. ఒక 4 శ్వాసలు తీసుకోవాలి. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళీ మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ స్లోగా నార్మల్ పొజిషన్. రిలాక్స్, రిలాక్స్. మకరాసన ఫస్ట్ పొజిషన్. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, నుదుటి భాగాన్ని చేతుల మీద పెట్టి కాలు మెడలు దూరం పెట్టి కాలు మెడలు లోపలికి పడుకోబెట్టాలి. కాళ్ళ పిక్కల్లో రక్త ప్రసారం సరిగ్గా లేనప్పుడు చిక్కబడుతూ ఉంటాయి. అట్లాంటి సమస్యకు కూడా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్ర సమస్య ఉన్న వాళ్ళు కూడా, నిద్రలేమి, రోజు నైటు ఈ భంగిమలో ఒక 5 నిమిషాలు పడుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. హై బీపీ, లో బీపీ ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా రోజు ఈ భంగిమలో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. నెగిటివ్ ఫీలింగ్స్, డిప్రెషన్ ఇలాంటి వాటికి కూడా బాగా పనికొస్తుంది. దీనికి తోడు రెండో పొజిషన్ కూడా ఉంది కదా, అది కూడా చేసేసేయండి. మోచేతులు నిలబెట్టి గడ్డం కింద అరిచేతులు, వీలైతే కాళ్ళను ముడవచ్చు.
ఒకవేళ కాళ్ళు ముడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కాళ్ళు చాప్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా, అరిచేతులు నుదుటి భాగాన్ని నేలకు తగిలిచ్చి శ్వాసలు తీసుకొని వదులుతూ కాసేపు బోర్లా పడుకొని శ్వాసలు తీసుకొని. సెకండ్ పొజిషన్, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి. కుడి కాలు, ఇప్పుడు ఎడమ కాలు ముడుస్తున్నాను 90 degrees. వంకర పోకుండా, అంటే ఇట్లా చేతి కాలు ఇలా లేదా లోపలికి ఇట్లా రాకుండా 90 degrees. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి. కుడి బుగ్గ అనిచ్చాను. ఈ విధంగా శ్వాసలు తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదర్ సైడ్ వాయిస్ వస్తుంది కదా. రెండో వైపు కూడా కాలు ముడిచి స్లోలీ రిలాక్స్. శలభాసనం చేసేసేయండి ఎవరికి వాళ్ళు. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర. లెఫ్ట్ లెగ్ అప్, slowly relax. Right leg up, slowly relax. Both legs up, slowly relax. నెమ్మదిగా శలభాసనంలో సెకండ్ పొజిషన్ చేద్దాం. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వైపు వెనకాల. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేసేసేయండి. చేయలేని వాళ్ళు భంగిమలో ఉండండి. ఇట్లా ఇలా ఉండిపోండి. మోకాళ్ళకి కూడా చాలా మంచిది. చేయగలిగిన వాళ్ళు పొజిషన్, డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. Slowly relax. Makarasana, first position. Slowly relax. నెమ్మదిగా లేచి కూర్చోండి. ధ్యాన ముద్రలో కాసేపు రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. ఇప్పటిదాకా మనం పడుకొని బోర్లో పడుకొని చేసిన ఆసనాల్లో ఏదైనా అలసట అనిపిస్తే అదంతా కూడా చక్కగా తగ్గిపోతుంది.
నెక్స్ట్ ప్రాణాయామాలు బాగా కన్వీనియంట్గా చేయాలి అంటే కాసేపు రిలాక్స్ అయిపోయింది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ముందుగా భస్త్రిక చేద్దాం. పిడికిలు బిగించి భుజాలు పక్కగా. డీప్ బ్రీతింగ్. పైకి చేతులు ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 10 నుంచి 20. Slowly relaxing the Anmudra. ఊపిరితిత్తుల దగ్గర, ఛాతీ భాగం దగ్గర శక్తి ప్రసాదం ఏదైతే నడుస్తుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ భాగాలన్నీ రిలాక్స్ అవుతున్నట్లుగా భావన చేస్తూ రిలాక్స్. ఇలా ఈ ధ్యాన నిద్రలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ గమనిస్తూ రిలాక్స్ అనుకుంటూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. సెక్షనల్ బ్రీతింగ్, విభాగ ప్రాణాయామం కూడా అంటారు. 3 భాగాల్లో మన యొక్క కండరాలు, ఛాతీ కండరాలు ఉంటాయి మొత్తం ఫ్రంట్ వైపు. క్లావికల్ అంటే ఈ కాలర్ బోన్ ఉంది కదా, ఈ భాగంలో ఉండే కండరాలు కొన్ని ఉంటాయి ఇక్కడ శంఖ దగ్గర. తర్వాత చెస్ట్ భాగం దగ్గర ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటే పక్కటెముకలను వాటిని కవర్ చేసుకునే మజిల్స్. పొట్ట భాగం దగ్గర ఇంకొక వేరే అబ్డామినల్ మజిల్స్ అంటారు, పొట్ట భాగం కండరాలు. ఈ 3 రకాల కండరాలు ముందు స్ట్రెచింగ్ చేసుకోవాలి. ఆ తర్వాతే ప్రాణాయామాలు చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసంగా విభాగ ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు బటన్ వేయడమే మన చంక కింద ఆర్మ్ పిట్ అంటారు కదా, అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మీకు అలసట వచ్చిన దాకా చేయొచ్చు, లేదు అంటే కౌంట్ ఒక 10 20 పెట్టుకొని చేసుకోవచ్చు. అది డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర. ఇది ఎప్పుడు పాటించాల్సిన జాగ్రత్త. దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర, లేదా మీరు చేస్తున్న ఈ క్లావికల్ మజిల్స్ ఈ భాగంలో కూడా దృష్టి కేంద్రీకరించవచ్చు. రెండు చేతులు అరిచేతుల్ని ఛాతీ పక్కగా. పక్కటే ముక్క పక్కగా డొక్క భాగం దగ్గర 2 చేతులు కలిపి. Slowly relax. Relax in the Anmudra. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ధ్యాన మధ్యలో రిలాక్స్ అవ్వాలి. తర్వాత స్లోలీ రిలాక్స్. స్లోలీ 2 చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క ముందు ఒక్కసారి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కలుగండి. ఇప్పుడు నెమ్మదిగా ఇంకా అలసటగా ఏదన్నా అనిపిస్తే డీప్ బ్రీతింగ్,
డబల్ బ్రీత్ అవుట్ చేసేసుకోండి. నెక్స్ట్ వాటికి సింహక్రియ. 2 చేతులు బోర్లా, కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్ చేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసాక నాలుకని బయటిచ్చాక 21 సార్లు శ్వాసలు తీసుకోండి. తర్వాత నాలుకని కేచరి ముద్ర అంగిలి కాన్ చేసి ఇంకొక 21 సార్లు శ్వాసలు. ఆ తర్వాత అంతఃకుంభకం చేసి అంటే శ్వాసను నిలబెట్టి లోపలే ఒక ఉండగలిగిన సేపు, ఇంత అని లేదు సమయం, మన కన్వీనియంట్ ఉండాలి అంతఃకుంభకం చేసి. ఆ తర్వాత ఇక శ్వాసను బయటికి పంపించాలి అనిపించినప్పుడు శ్వాసను పూర్తిగా స్లోగా బయటకు పంపించాక మళ్ళీ అక్కడ కూడా బాహ్య కుంభకం అంటే కాసేపు శ్వాసని బయటకి ఆపేసి శ్వాస తీసుకోకుండా కాసేపు నిలబెట్టడాన్ని బాహ్య కుంభకం అంటారు. అది కూడా కాసేపు చేస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను నడుపుతాం. ఇంకా మనకు శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు నార్మల్గా శ్వాసను తీసుకోవాలి. ఏది కూడా బలవంతంగా చేయాల్సిన పని లేదు, ఇబ్బంది పడుతూ మీ కెపాసిటీకి అనుగుణంగా ముందుకు వెళ్ళడమే. కౌంట్ 21 అని చెప్పానని 21 సార్లు చేయాల్సిన అవసరమూ లేదు. మీకు 11 సార్లు చేసేటప్పటికే ఇంకా చేయబుద్ధి అంత ఇబ్బందిగా ఉందంటే 11 పెట్టుకోండి సెట్. ఇట్లా నాలుకని బయటికి చెప్పాక ఇలా శ్వాసలు తీసుకొని మనము అంగిల్ దగ్గర శబ్దం చేస్తూ చేస్తాం కదా, 11 సార్లు కూడా చేయొచ్చు. అది కౌంట్ ఇలా ఇంత ఇంత. కానీ 21 అనేది మినిమం. మామూలుగా అయితే సాధారణ వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 21 టైమ్స్ చాలా తేలిగ్గా చేయగలిగే స్థాయి. చేయలేని వాళ్ళు తగ్గించి చేసుకోండి. అది ఆరోగ్య సమస్యలు చాలా ఉండొచ్చు కదా, బీపీ ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే సమస్యల వల్ల కూడా చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు తగ్గించి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్లోగా స్టామినా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాలు పైకి లిఫ్ట్ చేసుకోండి, అప్పుడు బాగా మనకి గ్రిప్ దొరుకుతుంది, పట్టు దొరుకుతుంది చేసేదాని మీద. శ్వాసను బయటికి పంపిస్తూ బాహ్య కుంభకం చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. నార్మల్ శ్వాస తీసుకొని వదులుతూ రిలాక్స్ అయిపో. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. 2 చేతులు ఒకదానిలో చేతి బటన్ టచ్ చేసి పొత్తి కడుపు కాలి గజ్జలు కలిసే ప్రదేశం దగ్గర పెట్టుకొని భుజాలు విశాలంగా పైకి లిఫ్ట్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. ఈ జాగ్రత్తలన్నీ గమనించుకుంటూ పాటిస్తూ ధ్యాన ముద్రలో రిలాక్స్ అయిపోవాలి. ఎప్పుడు కూడా వెన్నుపూసనే వంచవద్దు. అది ఎంత నిటారుగా స్ట్రైట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం రోజు, అంత ఆరోగ్యం మన సొంతం అవుతుంది. వెన్ను ఆరోగ్యాన్ని బట్టే మిగతా శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా తేల్చవచ్చు. అందువల్ల వెన్నుపూస ఆరోగ్యాన్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని దాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు ఏంటి అనేది అన్వేషిస్తూ మన చేతనైనంతలో ఆసనాలు, ఆక్యుప్రెషర్ పాయింట్స్, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, ఆహార నియమాలు, సరైన జీవన శైలి, సరైన నిద్ర, సరైన భోజనం, మితాహారం, హితాహారము, కాలానుగుణంగా ఆహారం, ఇవి కూడా పాటిస్తూ విసర్జన ధర్మం సరిగ్గా జరుగుతుందో లేదో చెక్ చేసుకుంటూ నీటి ధర్మాన్ని పాటిస్తూ ఇలా ఒక్కొక్కటి అన్ని ధర్మాలు పాటిస్తూ వ్యాయామ ధర్మం, ఆలోచన ధర్మం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి,
ఇవి కూడా గమనించుకుంటూ వాటిని కూడా సరి చేసుకుంటూ ఇలా అన్ని ధర్మాన్ని పాటిస్తూ యోగ సాధన చేయాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏదో ఒకటి అర సాధన చేస్తే సరిపోతుంది. అన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అన్ని కోణాల్లోనూ మన వైపు నుంచి మన ప్రయత్నం ఉండాలి. పురుషార్థం అంటారు దీన్ని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేసేసేయండి. ఎడమ అరిచే నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతీ భాగాన్ని మూసివేసి ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 10 times. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని కుడి చెవిని మూసివేసి కుడి అరిచే నాభిస్థానం. రెండు చేతులతో రెండు ఛాతీ భాగాలు మూసివేసి రెండు అరిచేతులతో రెండు కళ్ళని మూసివేసి రెండు చెవులు మూసివేసి slowly relax. Slowly relax. రెండు చేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చటి కళ్ళకి అంజనంలా పెట్టి అరిచేతులు చూస్తూ కళ్ళు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి సుఖాసనంలో కూర్చోండి. కాళ్ళు కూడా చాపండి. వీలైతే ఒకసారి కాళ్ళు పట్టేస్తున్నట్టుంటే ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. పాదాలు లోపలికి బయటకి. కాలు మడాలు మొక్కలు నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళకు సంబంధించిన లెగ్ ఎక్సర్సైజెస్ రోజుకి ఒక 6-7 సార్లు మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చేసే ఈ కొంచెం సేపు వ్యాయామం అసలు సరిపోదు. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కానీ కాలు మడాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు చేయండి. ఒకవేళ వేరే ఆసనాలు చేయలేని సమయంలో కూడా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఆ టైం అంతా అలాగా మన ప్రాక్టీస్లోకి ఉపయోగించుకోవాలి. అంతేగాని ఖాళీగా ఉండొద్దు. మెయిన్ మరి ముఖ్యంగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, గౌట్ సమస్యలు, ఏదన్నా కానీ ఒళ్ళు నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ కష్టపడలేరు వాళ్ళు. సో ఆసనాల్లో ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువసేపు చేయాలి. అరగంట, వీలైతే గంట సేపు కూడా ప్రాక్టీస్కి వాడుకోవచ్చు. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఒక్కటే అంత బాగా మనము చాలా ఉన్నాయి యోగాలో చేసుకుంటే. ఎవరి ఆరోగ్య సమస్యను బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ట్యాపింగ్, మధ్య మధ్యలో బోర్ కొట్టింది అనుకోండి మర్మ పాయింట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్ళాలి యోగ సాధన అనేది. ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఇదే పద్ధతిలో వెళ్ళాలని ఏం లేదు. మీ సమస్యను బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బాహ్య ప్రాణాయామం చేసేద్దాం. ఆది ముద్ర పెడుతున్నా నేను. మీరు వీలైతే చిన్ముద్ర,
ఏ సమస్య లేని వాళ్ళు ఆది ముద్ర. మరి ముఖ్యంగా బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆది ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు కూడా వదిలేసేయండి ఆది ముద్ర. ఈ బీపీ హార్ట్ రెండు ఒకే కేటగిరీ, ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి. ఆ రెండు సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం ఆది ముద్ర వదిలేస్తేనే బెటరు. కొంచెంసేపు అయితే చేసుకోండి, ఏం కాదు. దీని లాభం అంతా ఇంత కాదు, పేరులోనే ఉంది ఆది. ఆది అంటే మొదలు, ఫస్ట్ వచ్చిన ముద్ర ఇది ఆది ముద్ర. 3 సార్లు చేద్దాం. బాహ్య కుంభకం చేసి ఉండగలిగినంతసేపు త్రిబంధాలు వేసి ఉంచాలి. తర్వాత త్రిబంధాలు రిలీజ్ చేశాక డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఇది ప్రాసెస్ జరిగేది. ఇంకా 3 సార్లు చేయండి ఎవరికి వాళ్ళు. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, గడ్డాన్ని ఛాతీ కాంచి జాలంధర బంధం, పొట్టను లోపలికి లాగి ఉద్యాన బంధం, పొత్తికడు భాగాన్ని బిగించి మూల బంధం. బంధాలు రిలీజ్ చేశాక డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకో 2 టైమ్స్. మెడ నొప్పులు ఉన్నవాడు తలని కింద దించకుండా స్ట్రైట్ గానే చూస్తూ బంధం వేసేయండి. ఇక్కడ ఈ భాగం టైట్ చేసేస్తే సరిపోతుంది. గుటక వేస్తే కదిలే ప్రదేశం ఉంది కదా, అక్కడ అలా టైట్ చేసి పెడతాం. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Slowly relax in Dhyana Mudra. Slowly relax. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు శూన్య ముద్ర, అంటే మధ్య వేలు ముడిచి దాని మీద బొటన వేలుతో ప్రెస్ చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ, గుటక వేస్తే కదిలే ప్రదేశం ఉంది కదా, అక్కడి నుంచి శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. తీసుకున్న శ్వాసను అంత కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి పొత్తికడి భాగాన్ని బిగించి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత బంధాలు రిలీజ్ చేసేసి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇంకొక 2 సార్లు ఎవరికి వాడు చేసేసేయండి. Last one more time. Slowly relax. Slowly relax. 2 చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చినడి కళ్ళ కత్తుకొని అరిచేతులు చూస్తూ కళ్ళని చిన్ముద్ర. శీతలి ప్రాణాయామం చేద్దాం. నాలుకని బయటికి చాపి స్ట్రా లాగా చేసి డొప్పలాగా ఇట్లా చేసి శ్వాసని నాలుక గుండా తీసుకోవాలి. కొంతసేపు ఆపి
స్లోలీ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇంకొక 2 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. లాస్ట్ 1 more time. ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తూ రిలాక్స్. శీతలి ప్రాణాయామం దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు ఉంటే క్లియర్ గా బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా. ఓవర్ హీట్ అయి కూడా శరీరంలో గైనిక్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దారితీస్తూ ఉంటుంది. అటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే శరీరంలో ఉష్ణోగ్రతల్ని మెయింటైన్ చేయాలి మనం. ఈ శీతకారి వీటి వల్ల శరీర ఉష్ణోగ్రతలు మామూలుగా టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అది తగ్గిస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ. శీతకారి 2 చేతులు చిన్ముద్ర, పై పలువరుస కింద పలువరుస 2 కడ కలిపి నోరు కొంచెం ఓపెన్ చేసి అన్ని డైరెక్షన్స్ లో చిగుళ్ళు కళ్ళ సందుల్లో కూడా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టెప్స్ గా తీసుకోండి. ఒక్కసారే తీసుకున్నప్పుడు ఒక విడతలోనే మొత్తం కవర్ కాదు కదా. ఇటువైపు తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎదురు, మళ్ళీ రైట్ సైడ్, అట్లా మొత్తం పలువరుస అంతా కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకసారి లాంగ్ బ్రీతింగ్ తీసుకొని కొంచెంసేపు ఆపేసేయండి, నోరు మూసివేసి కాసేపు ఉండండి. ఇంకా శ్వాసను బయటకు పంపించాలి అనుకున్నప్పుడు నెమ్మదిగా తలను ఎదురుగా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. నోటి ద్వారా తీసుకున్నాము, ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తున్నాం. ఇది చిన్నది మనం మార్పు గమనించాల్సింది. శీతకారిలో రివర్స్ లో ఉంటుంది. నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదిలేస్తాం. మామూలు ప్రాణాయామాల్లో ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం. నోరు అనేది తొందరగా ఉపయోగించం మిగతా ప్రాణాయామాల్లో. ఇంకొక 2 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. ఒక్కొక్కసారి చిగుళ్ళ దగ్గర రక్తం కారడం, నోటి దుర్వాసన, ఇలాంటి సమస్యలు బాధపెడుతూ ఉంటాయి. అప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే పాచన క్రియ ఎలా ఉంది, అంటే జీర్ణక్రియ ఎలా ఉంది అనేది గమనించుకొని దానికి సంబంధించిన ఆసనాలు చేసుకుంటూ శీతకారి ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిగుళ్ళు చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. నోటి ఆరోగ్యం మన సొంతం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి కార్డ్ షేక్ చేయండి. రెండు కాళ్ళు ఒకేసారి ట్యాపింగ్. కాలు వేళ్ళు మధ్య మధ్యలో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కూడా ప్రాణాయామాలు చేస్తే ఎక్కువసేపు మనం చేస్తున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఆ బోర్ అనేది రాదు. అంటే మనం ఆసక్తిగా ఇంకా బాగా చేయగలుగుతూ ఉంటాం. పర్వాలేదు మేము చేయగలుగుతాం అనుకుంటే డైరెక్ట్గా మొత్తం ప్రాణాయామాలు కవర్ చేసేసుకోవచ్చు. అయిపోయాక తర్వాత సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. పాదాలు గుండ్రంగా, రివర్స్,
స్లోలీ రిలాక్స్. తొడబాగాన్ని బిగించండి, కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి, మోకాళ్ళకి. కాళ్ళు వస్తున్నాయి కదా, కట్ అవుతుందా? ఎడ్జ్ లో ఉన్నాయి, మోచేతులు కనపడుతున్నాయి, ఓకే, కనిపిస్తున్నాయి. ఒకసారి చెప్పరా? బాగానే ఫుల్ కవర్ అవుతున్నాయి. వస్తున్నాయి. సరే, అంటే మీరు అడ్జస్ట్ చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్ లో చూసేటప్పుడు స్క్రీన్ అవ్వదు, జూమ్ అలా అవ్వట్లేదు. ఓన్లీ మన క్లాస్ రూమ్ దాంట్లో వీడియో చూసేటప్పుడు మాత్రం మనం ఇలా జరిపితే చక్కగా అన్ని డైరెక్షన్స్ లోనూ క్లోజప్ లో చూసుకోవచ్చు. యూట్యూబ్ లో మాత్రం అలా అవ్వట్లేదు కదా, మీకు ఎవరికైనా అలా జూమ్ చేసుకోవడానికి కుదురుతుందా? యూట్యూబ్ వీడియో అవ్వదు మేడం. అవ్వదు కదా, ఓన్లీ టీచ్మెంట్ వీడియో మాత్రం అవుతుంది. టీచ్మెంట్ లోనే అవుతుంది మేడం. మొన్న మీరు జూమ్ లో చెప్పేటప్పుడు కూడా ట్రై చేస్తే అవ్వలేదు మేడం. అవునా? టీచ్మెంట్ లో మాత్రం బాగుంది. రికార్డ్ వీడియో కూడా మనం ఇలా జరుపుకొని ఎక్కడ కావాలో అంతవరకు డీటెయిల్ గా చూసుకోవచ్చు. బాగుంది, కొంచెం అందుకే నాకు వెనక్కే బెటరా, లేకపోతే కొంచెం అంత అక్కర్లేదు కొద్దిగా. ఇది కొంచెం క్లోజప్ లో ఏమైనా పెట్టమంటారా, లేకపోతే బాగానే ఉందా అని? బాగానే ఉందండి, మరి దూరం అక్కర్లేదు, అంత అవసరం లేదండి. ఇది సరిపోయిద్దేమో. ఇప్పుడు బాగా కనిపిస్తుంది, కింద మడాల దగ్గర. అదే కొంచెం హైట్ తగ్గించాను. కొంచెం గమనించండి, హైట్ తగ్గించి పెట్టినప్పుడు బాగుందా, బాగా స్టాండ్ కొంచెం హైట్ పెంచి పెడితే బాగుందా, అలా గమనించండి. ఏ మోడల్ బాగుందో చెప్తే అదే కూర్చున్నప్పుడు క్లోజప్ లో బాగుంటుంది కదా, కొంచెం చూసుకొని చేయాలనుకున్న వాళ్ళకి. ఎక్కడో డిస్టెన్స్ లో ఉండి ఉపయోగం లేకుండా ఉంది. ఒక్కోసారి అనిపించింది నా వీడియోలు నేను చూసుకున్నప్పుడు క్లోజప్ లో లేదే అనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా సైక్లింగ్. కూర్చొని చేసేవి కొన్ని ఉన్నాయి కదా, ఆ జీర్ణక్రియ మెరుగుపరచుకోవడానికి, అవి చేసేసి మనము ప్రాణాయామాలు మిగతాది కూడా క్లోజ్ చేయాలి. ఇప్పుడు సైక్లింగ్, ఇవన్నీ మోకాళ్ళ నొప్పులకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పడుకొని కూడా చేసుకోవచ్చు. ఇవే చేయలేని వాళ్ళు ప్రశాంతంగా తల కింద 2 చేతులు ఇంటర్లాక్ చేసి పడుకొని చేసుకోండి, లేదా పిరుదుల కింద కూడా అరిచేతులు పెట్టుకొని చేసుకోవచ్చు. నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, డైరెక్ట్ గా చేయొద్దు. చిన్న ఏజ్ వాళ్ళు చేసుకున్నా ఇబ్బంది లేదులే. ఒక 40 దాటిన వాళ్ళందరూ కూడా వీలైనంతగా నడుము మీద సపోర్ట్ పెట్టుకొని చేసుకుంటేనే మంచిది. కుడికాలు ఇది మోకాలు ఒక ఎక్సర్సైజ్ ఉంది కదా, అది కూడా చేసేద్దాం. ఇలా ముందు మనం మోకాలు ఫోల్డ్ చేసి ఛాతీ దగ్గరికి తీసుకొని ఆ తర్వాత మోకాలు కింద భాగాన్ని తిప్పాలి గుండ్రంగా, ఈ విధంగా. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చక్కటి వ్యాయామం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమకాలు ఫోల్డ్ చేసి దగ్గరికి తీసుకున్నాక రొటేషన్, మోకాలు కింద భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడికాలు ఎడమకాలు మీద పెట్టి ఎడమకాలు కుడికాలు మీద.
నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గర తీసుకొని భద్రాసన్ సాధన చేయండి. భోజనం చేశాక వజ్రాసనం, ఇప్పుడు చేస్తున్న బటర్ఫ్లై క్రియ, పక్షి క్రియ కూడా అంటారు దీన్ని, భద్రాసనం, ఇవి చేసుకోవచ్చు, ఏం అడ్డంకి లేదు. చేస్తే వక్రాసనం చేద్దాం. కుడి కాలు ముడిచి కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తూ స్లోలీ రిలాక్స్. వక్రాసన్ ఎడమ కాలు తోటి చేద్దాం. ఎడమ కాలు ముడిచాం కదా, ఎడమ చేయి వెనకాల కుడి చేయి బాగా స్ట్రెచ్ చేసి కుడి చేతులు మెలుగు తిప్పి కుడి మోకాలు పట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పరివృత్త వక్రాసనం చేద్దాం. హైట్ తగ్గించాక డిఫరెన్స్ ఉందా? ఎలా కనపడిద్ది ఇప్పుడు? ఏ కాలైతే ముచ్చామో ఆ చేయి వెనకాల రెండో చేయి స్ట్రెచ్. ఇందాక బాగుందా, ఇప్పుడు బాగుందా? అయితే ఇక నుంచి మనం ఏం చేయాలంటే పడుకొని కూర్చొని చేసే ఆసనాలప్పుడు స్టాండ్ హైట్ తగ్గించాలి. నిలబడేటప్పుడు కవర్ కావట్లేదని బాగా పెంచుతున్నాను కదా, దానికోసమని మిగతా యోగా అంతా కూడా డిస్టెన్స్ దూరంలో అవసరం లేదు కదా. సో కొంచెం అడ్జస్ట్ చేస్తే సూర్య నమస్కారాలు అవ్వగానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కుడి కాలు ముడిచి క్రాస్గా అవతలు పెట్టి కుడి కాలు ముడిచాం కదా, ఈ కుడి చేతిని వెనకాల నడుము వెనకాల పెట్టేసి వెన్నుపూస నిటారుగా రెండో చేయి బాగా స్ట్రెచ్ చేయండి. ఎంత వస్తే అంతవరకు కాలు పక్కగా ఈ కుడి కాలు పక్కనే పెట్టాలి. లివర్ మీద కరెక్ట్ ప్రెషర్ పడుతుంది. ఇది పరివృత్త వక్రాసనం. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ప్యాంక్రియాస్, లివరు ఇవన్నీ అక్కడక్కడే పక్క పక్కనే ఉంటాయి కదా. సో ఇవి రెండిటికి ఒకే ఆసనాలు ఉంటాయి, వేరువేరుగా ఏం పెద్ద ఉండవు. అర్ధమశ్చేంద్రాసనం చెప్పండి. బాగా కాళ్ళ మధ్య గ్యాప్ లేకుండా తొడల మధ్య పూర్తిగా దగ్గరికి లాక్కున్నాక కుడికాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేతితో మెలితి పట్టుకొని కుడి చేయి నడుము మీద అర్ధమశ్చేంద్రాసనం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి చేయండి. ఇప్పుడు ఎడమ కాలు పైన పెట్టాను కదా, ఎడమ చేయి నడు మీదకి వెళ్తుంది. సో కుడి చేయి బాగా స్ట్రెచ్ చేయండి. ముందు మెరి తిప్పి ఎడమ కాలు మడాన్ని పట్టుకోవాలి. ఎడమ చేయి నడుము మీద, ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి మ్యాక్సిమం కనుగుడ్లను కూడా వెనక్కి తిప్పి వెనకాల గోడను చూసుకున్నట్లుగా. డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లమ్స్, నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ కరగాలన్నా అన్నిటికీ ఉపయోగం ఇది. చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్ కరగాలన్నా
స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చేంద్రాసనం యోగులకి చాలా ఇష్టమైన ఆసనం కూడా ఇది. నెక్స్ట్ గోముఖాసనం చేద్దాం. ఎడమ కాలు పైనే ఉంది కదా, సో ఎడమ చేయి పైన పెట్టుకో, నిలబెట్టు. కుడి చేయి పక్కగా స్ట్రెచ్. రెండు చేతుల్ని ఒక ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాకపోతే ఒక టర్కీ టవల్ తీసుకొని చేయాలి. నాప్కిన్ తోటి ఆ చివర ఈ చివర పట్టుకొని లాగుతూ రెండు చేతులు కలపాలి. మూలబంధం వేసుకుంటూ ఉండండి ఈ టైంలో. జస్ట్ పెల్విక్ ఎక్సర్సైజ్. మూత్ర ద్వారాన్ని బిగిస్తున్నట్లుగా. మళ్ళీ అది వదిలైపోతూ ఉంటుంది, మళ్ళీ బిగిస్తూ ఉంటాం. అర్జెంట్ టాయిలెట్ వచ్చినప్పుడు ఎలా అయితే మనం ఆపుతూ ఉంటాము, ఆ విధంగా పనిగట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం అదర్ సైడ్. ఇప్పుడు కుడికాలు పైన ఉంది కదా, సో కుడి చేయి పైన బాగా స్ట్రెచ్. ఎడమ చేయి పక్క గుండ, రెండు చేతులు వీపు వెనకాలుగా పట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి పర్వతాసనం చేసేసి స్లో రిలాక్స్. అదర్ సైడ్. మోచేయి నేల మీద ఆనిచ్చి ఎడమ చేత్తో జస్ట్ నేల మీద అలా టచ్ చేస్తాం. సుఖాసనంలో కూర్చొని స్లోలీ రిలాక్స్. ఇలా ఛాతీ భాగాన్ని మొక్కలతో తెలుస్తూ. నడుముకి మంచి ఎక్సర్సైజ్. గ్రైండింగ్ అవి కూడా చేసుకోవచ్చు. ఒకసారి చేద్దాం, కవర్ అయిపోతుంది సిట్టింగ్లో. ముందు ఇట్లా కటి సౌందర్య అసలు నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ కలగాలంటే ఇవి రోజు 500 చేయాలి. 1000 500. రామ్దేవ్ బాబు అయితే ఏకంగా 1000 చెప్తారు ఆయన. 1000 చేయమని. అంత అవసరం లేదు, 500 సరిపోతుంది. రెండు కాళ్ళు దగ్గరగా గ్రైండింగ్. మోచేతులు ముడవకుండా స్ట్రైట్ గా తీసుకోండి గ్రైండింగ్. రివర్స్. ఇవి అంతే, ఒక 4-500. చాలా చాలా మంచి పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నుపూస స్ట్రెచింగ్ చేస్తున్నాను. పశ్చిమోత్తాసనం వస్తే చేయండి, లేకపోయినా రాకపోయినా ఇక్కడ దాకా ఉండిపోయింది, సరిపోతుంది. తల ఎదురుగా చూసి. పశ్చిమోత్తానాసనం అంటే నుదుటి భాగాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టడం. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం చేద్దాం. రెండు చేతుల బాడీ వెనకాల రివర్స్. దీన్ని కాంప్లిమెంటరీ ఆసనం అంటారు. అంటే దీనికి రివర్స్ లో చేయడం. అప్పుడు స్ట్రెయిన్ అయింది నడుము అంతా కూడా చక్కగా రిలాక్స్ అయిపోతుంది వెన్నుపూస.
స్లోలీ రిలాక్స్. ఏకపాద జాన శిరాసనం చేద్దాం. చాలా అవసరమైన వెల్త్ జాగ్రత్త అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అరిచేతులు కూడా వీలైతే నేల మీద, అరిచేతులు కాదు మోచేతులు, మోచేతులు ఇట్లా నేల మీద టచ్ చేసి స్లోలీ రిలాక్స్. నడుముని కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి కాలు చాపి ఎడమ కాలు ఫోల్డ్ చేసి కాలి గజ్జి దగ్గర పెట్టుకొని పాదాన్ని మన వైపు లాక్కోవాలి. రెండు చేతులు స్ట్రెచ్, నడుముని ట్విస్ట్ చేసి స్లోగా బెండ్. ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకే చేయండి. ఇక్కడ దాకే వచ్చింది, ఇలానే చేసి తల ఎదురుగా చూస్తూ ఉండండి. మెడ నిప్పులు ఉన్న వాళ్ళు తల కింద దించకుండా చేసుకోండి. అంతే, చిన్న చిన్న జాగ్రత్తలే, ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి. స్లోలీ రిలాక్స్. కొంచెం నడుముని అడ్జస్ట్ చేసుకొని రెండు చేతులు బాడీ పక్కగా రిలాక్స్. ఇలాగా మనం ఇవన్నీ సిట్టింగ్లో ఎన్నో చేసుకోవచ్చు. వెన్నుపూస బాగా చక్కగా రెడీ అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రాణాయామాలు చేయండి. ఫుల్ మ్యాగ్నెటైజ్ అవుతుంది స్పైన్ అంతా. మ్యాగ్నెటైజ్ అయ్యి పునః శక్తి పైకి అలా ప్రవహిస్తూ ఉంటుంది. అయస్కాంత తత్వం చక్రాస్కి ఎప్పుడైతే వస్తుందో పునః శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. దానికి పైకి లాగినట్టుగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇరుముని కనుక ఎలా అయితే అయస్కాంతం అట్రాక్ట్ చేస్తూ ఉంటుందో అలాగే పునః శక్తి కూడా అంతే చక్కగా పైకి ఊర్ధముఖంగా ప్రయాణం చేయాలి అంటే ముందుగా వెన్నుపూసకు సంబంధించి దానికి వ్యాయామాలు, వెన్నుపూసను అనువుగా ఉంచాలి. అక్కడ ఉన్న చక్రాస్ వాటిని యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాతే పునః శక్తి మూలాధారం నుంచి సహస్రారం దాకా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది స్లోలీ రిలాక్స్. మీకు ఇప్పుడు కూర్చొని మిగతా ప్రాణాయామాలు చేద్దాం. అనులోమ విలోమ చేసేసేయండి ఎవరికి వాళ్ళు. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం. నేను వజ్రాసనం కూర్చుంటున్నాను. వెన్నుపూస నిటారుగా ఉండడానికి అద్భుతమైన ఆసనం వజ్రాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనం, సిద్ధాసనం. ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. తర్వాత చిన్ముద్ర, ఎడమ చేయి ప్రాణముద్ర పెట్టండి. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఉంగరపు వేలు, చిటికిన వేలు, బటన్ వేలు మూడు కలిపి. కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు, మధ్య వేలు ముడిచి కుడి బటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా బయటికి పంపిస్తూ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. తీసుకున్నాక కుడి ముక్కు మూసివేసి 1-2 సెకండ్లు ఆగి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఇది ఒక ఆవృతం. దగ్గరగా సుమారుగా 15 సెకండ్లు వస్తుంది. అంటే నిమిషానికి 4-3 శ్వాసలు. వీలైతే ఇంకా టైం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు శ్వాసల సంఖ్య తగ్గుతుంది. నిమిషానికి 1-2 శ్వాసలు అలా చేయొచ్చు ఆవృతాలు. ఆ విధంగా మనము నార్మల్గా కూడా యోగా చేయని సమయంలో కూడా ఆ శ్వాస యొక్క వస్తుంది. శ్వాసల సంఖ్య తగ్గుతుంది. శ్వాస యొక్క దీర్ఘ శ్వాసలు నడుస్తూ ఉంటాయి మనలో. అప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి కూడా చక్కగా తయారు చేసేస్తూ ఉండండి. ఒక 5 నిమిషాలు. ఒకవేళ చేయి నొప్పిగా ఉందంటే చూపుడు వేలు ఇవి తెరిచి చక్కగా నుదుటి భాగం దగ్గర సపోర్ట్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇవి ఫోల్డ్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే ఆజ్ఞా చక్రం దగ్గర చూపుడు వేలు పెట్టి కూడా సపోర్ట్గా చేసుకోవచ్చు. చూపుడు వేలు, మధ్య వేలు వేళ్ళని ఇక్కడ పెట్టి అట్లా. ఇది కూడా ఇలా ఇదే చేయాలి, ఇలానే ఉండాలి అలా ఉండదు ఎప్పుడు.
మన సౌకర్యార్థం మనకి ఎలా బాగుందో మనం దాని ప్రకారంగా కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేస్తున్నప్పుడు అలసటగా అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి చక్కగా మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు భ్రామరి ఉద్గీత ప్రాణాయామాలు చేద్దాం. 2 చేతులు షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని ఝంకారంలో చేస్తాం. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓమా అంటూ ఉచ్చరిస్తుంది. డీప్ బ్రీతింగ్. చిన్ముద్ర పెట్టుకోండి.
ఆ ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. వస్తున్న శ్వాస వెళ్ళిపోతున్న శ్వాసని సాక్షిగా గమనిస్తూ slowly relax, slowly relax. మనం అసలు అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామం మర్చిపోయాం కదా, అది చేద్దాము. 2 చేతులు చాపండి, మణికట్టు దగ్గర పెంచు. ఫింగర్స్ అవుట్ సైడ్ అరిచేతులు. ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి గుండ్రంగా. రివర్స్. 2 చేతులు భుజాల మీద పెట్టు, భుజాలకు ఎక్సర్సైజ్. పక్కలకి. భుజాలు గుండ్రంగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచింగ్. భుజాలు. సర్కిల్ స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్స్, మెడ నొప్పులు, వీపు నొప్పులు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేయాలి దీన్ని. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్సింగ్. ముచ్చరు గుంట దగ్గర కానీ తలపైన బ్యాక్ సైడ్ సెంటర్లో. స్లోలీ. ముదురు. కుడి కణుత, ఎడమ కణుత. మెడకు ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ స్లోలీ డౌన్. స్ట్రైట్.
లెఫ్ట్ రైట్ చేద్దాం. వెనకాల తిప్పాలి మెడని. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్ రౌండ్గా. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కిందకి అనేటప్పుడు చేతులు మన యొక్క గడ్డం దగ్గర పెట్టి సపోర్ట్గా చేసుకోండి. ఇలా చేతులు ఇలా సపోర్ట్ పెట్టి రొటేషన్ ఇవ్వాలి ఇలా. అప్పుడు మెడ మీద తల బరువు పడకుండా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువచ్చిన వేడి కళ్ళకు పెట్టుకొని అరిచేతులు చూసుకోండి. ఇంకొకసారి మెడ భుజాలు కూడా పామింగ్ చేసుకోండి. రెండు అరిచేతులు. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేసేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. చక్కగా మనం ఇప్పటి వరకు సంపాదించుకున్న ఈ పాజిటివ్ ఎనర్జీ యోగా ద్వారా మన చుట్టూరా ఉన్న వాయుమండలంలో పంపించేసేయండి. మన చుట్టూరా ఉన్న అందరూ బాగుండాలి. అంతా పాజిటివ్ ఎనర్జీ అంతా స్ప్రెడ్ చేయండి ప్రకృతికి. మనకి 3 రెట్లు తిరిగి వస్తుంది. సో ఇవ్వడం అనేది నేర్చుకోవాలి, అప్పుడే తీసుకోవడం వస్తుంది. లేకపోతే ఎప్పటికీ తీసుకోవడం అనేది ఉండదు. మన ప్రకృతికి కొంతైనా ఈ విధంగా బెస్ట్ ఎనర్జీ అనమాట. మెసేజ్ ఏం పెట్టలేదు కానీ ఏదో ఎంపీగా పెట్టిన. కృష్ణుడు క్లాస్ కి లాస్ట్ లో ఫ్రీజ్ అయిపోతున్నారండి. లాస్ట్ లో మాకు సరిగ్గా నెట్ రావట్లేదా? మీకు మాకు ఫ్రీజ్ అవుతుందా? ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయారు మీరు లేచి వచ్చినప్పటి నుంచి. అవును నవ్వి. అందరికీ అలానే ఉంది మేడం. క్లాస్ అయిపోయిన దగ్గర నుండి కొంచెం అట్లా స్ట్రక్ అవుతా ఉంది, వాయిస్ కూడా రావట్లేదు. కొంచెం స్ట్రక్ అవుతుంది నిజమే. సిగ్నల్ వల్ల